పసుపు అంత మంగళకరమైనదిగా భావిస్తుంటారు. అంతేకాకుండా పసుపు క్రిమి సంహారిణిగా సమర్థవంతంగా పనిచేస్తుంది. అనేకసార్లు రూపాంతరం చెంది కానీ ఒక వస్త్రం బయటికి రాదు. పట్టు, నూలు, ఉన్ని తయారీ సమయాల్లో కొన్ని రకాల సూక్ష్మక్రిములు వస్త్రంలో కలిసిపోతుంటాయి. ఫలితంగా అవి ధరించి రోగాలకు గురవుతుంటారు. అలాంటి సూక్ష్మక్రిముల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా పసుపు రాస్తూ ఉంటారు. ఇక పసుపు లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతున్న కారణంగా అశుభ కార్యాల్లో పెట్టే వస్త్రాలకు మాత్రం పసుపు రాయరు. కొత్త దుస్తులకు మాత్రం పసుపు రాసి కట్టడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.